ఓకే, క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఏ పార్టికల్ ఆఫ్ మాస్ small m is projected at an angle alpha to the horizontal with an initial velocity u. The work done by the gravity during the time it reaches its highest point is. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఒక పార్టికల్ ఉందంట, దాని మాస్ m. ఓకే, మాస్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ m. ఓకే, అది హారిజెంటల్తో ఆల్ఫా యాంగిల్తో ప్రొజెక్టర్ చేసాడంట విత్ యూ వెలాసిటీ తోటి. ఓకే, అది ఇలా పారాబోలిక్ పాత్రలో ట్రావెల్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడిగాడంటే ఈ మాస్ ఇక్కడి నుంచి ఈ హయ్యెస్ట్ పాయింట్కి ట్రావెల్ అవ్వడానికి ఎంత వర్క్ డన్ అయ్యిందని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఓకే, దీని హైట్ మనం హెచ్ అని అనుకుందాం. ఓకే, క్యాపిటల్ హెచ్ అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ యూని కాంపోనెంట్స్ కింద తీసుకుంటే ఎక్స్ కాంపోనెంట్ మీద యూఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూ కాస్ ఆల్ఫా అవుద్ది. వై కాంపోనెంట్ ఏమవుద్దంటే యూవై ఈజ్ ఈక్వల్స్ టు యూ సైన్ ఆల్ఫా అవుద్ది. ఓకే, ఇక్కడ బాగా హైయెస్ట్ పాయింట్కి వచ్చేసేటప్పటికి మనకి ఓన్లీ హారిజెంటల్ వెలాసిటీ ఉంటుంది, మనకి వెర్టికల్ వెలాసిటీ ఉండదు. వెర్టికల్ వెలాసిటీ 0 అయిపోద్ది. ఓకే, మనకి ఫార్ములా తెలుసు, vy² మైనస్ uy² ఈజ్ ఈక్వల్స్ టు 2as అని. ఓకే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఇందులో త్రూ అవుట్ ద మోషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాక్సిలరేషన్ మైనస్ జీతో ట్రావెల్ అవుతుంది. ఇది మనం మోషన్ ప్లేన్లో నేర్చుకుంటాం. ఓకే, ఇప్పుడు vy² అంతా 0 మైనస్ uy² అంతా u² sin² ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2g. ఎస్ అంతా మనకి హెచ్, ఇక్కడ వెర్టికల్ డిస్టెన్స్ అంతా హెచ్ కాబట్టి ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు హెచ్ మనకి ఎంత వచ్చింది, u² sin² ఆల్ఫా బై 2g వచ్చింది హెచ్. ఓకే, మనకి ఇక్కడ తెలుసు వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. కన్జర్వేటివ్ వర్క్ డన్ అంటే ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్తో తప్ప మిగతా ఫోర్స్తో యాక్ట్ అయ్యే వర్క్ డన్ని కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ అంతా యూఐ. ఓకే, యూఐ ఈజ్ ఈక్వల్స్ టు mgh. హైట్ 0 కాబట్టి mg ఇంటూ 0. దేర్ఫోర్ యూ ఇనిషియల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ 0 అయింది. ఇప్పుడు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఈజ్ ఈక్వల్స్ టు mg క్యాపిటల్ హెచ్. ఎంత వచ్చింది మనకి, mg ఇంటూ u² sin², ఇది ఆల్ఫా, ఇది సారీ sin² ఆల్ఫా బై 2g. ఓకే, జీజీ క్యాన్సిల్ అవుతాయి, mu² sin² ఆల్ఫా బై 2 అయింది. ఓకే, ఇప్పుడు మైనస్ యూ ఫైనల్ మైనస్ యూ ఇనిషియల్ మైనస్ ఇంటూ mu² sin² ఆల్ఫా బై 2 మైనస్ 0. దేర్ఫోర్ మనకి వర్క్ డన్ ఎంత వచ్చిందంటే W ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ mu² sin² ఆల్ఫా బై 2 వచ్చింది. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.